ఆ ఈరోజు ఒక ఆసక్తికరమైన ప్రశ్నతో మొదలు పెడదాం. సాధారణంగా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో, ఉదాహరణకు రిలయన్స్ లాంటి ఒక పెద్ద కంపెనీలో ఒక 25,000 రూపాయల లాభం సంపాదించాలి అనుకుందాం. చాలా మందికి ఉండే టార్గెట్ ఇదే. అవును కదా? అయితే దానికి మన దగ్గర 7 లక్షల రూపాయల పెట్టుబడి ఉండాలని ఒకరంటే, కాదు కాదు, కేవలం ఒక 22,000 రూపాయలుంటే చాలు అని మరొకరు అన్నారనుకోండి, ఎలా ఉంటుంది? ఖచ్చితంగా వినడానికి ఏదో స్కామ్ లాగా అనిపిస్తుంది, లేదా గ్యాంబ్లింగ్ ఏమో అనుకుంటారు. అదే కదా. కానీ ఇది స్కామ్ కాదు. స్టాక్ మార్కెట్లో క్యాష్ మార్కెట్కి, అలాగే ఆప్షన్స్ ట్రేడింగ్కి మధ్య ఉన్న అద్భుతమైన వాస్తవం ఇది. నిజమే. మార్కెట్లోకి వచ్చే ప్రతి కొత్త ట్రేడర్ బుర్రను తులిచేసే అతిపెద్ద డైలమా అసలు ఇదే. సరే, దీన్ని వివరంగా చూద్దాం. ఏది ఎంచుకోవాలి, లాభాలెందులో ఎక్కువగా వస్తాయి అనే ఈ గందరగోళాన్ని ఈరోజు పూర్తిగా డీకోడ్ చేద్దాం. అభయలు రావాలంటే మార్కెట్ పైకి వెళ్ళాలి అని, లేదా సరైన షేర్ ఎంచుకోవాలి అని మాత్రమే ఆలోచిస్తుంటారు. అవును, అంతకంటే ముఖ్యమైనది ఇంకేముంటుంది? అదే ఏంటంటే, మనం ఎంచుకునే సాధనం, అదే ఇన్స్ట్రుమెంట్. క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్, ఈ 3 వేర్వేరు నిబంధనలతో ఆడే 3 వేర్వేరు ఆటలన్నమాట. కరెక్ట్. దురదృష్టవశాత్తు ఈ ఆటల వెనుక ఉన్న అసలు మెకానిజం తెలియకుండా, అవి ఎలా పనిచేస్తాయి అన్న లాజిక్ అర్థం చేసుకోకుండానే గుడ్డిగా ట్రేడ్ చేసి చాలామంది చేతులు కాల్చుకుంటారు. నిజమే. ఆ మెకానిజం అర్థం చేసుకోవడానికి మనం ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. నేను దీన్ని ఒక రియల్ ఎస్టేట్ లాజిక్తో పోల్చి చెప్తాను. చెప్పండి. ఒక వ్యక్తి ₹1,00,00,000 పెట్టి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొన్నాడనుకుందాం. కానీ కొన్న వెంటనే మార్కెట్ పరిస్థితులు రివర్స్ అయ్యాయి. రియల్ ఎస్టేట్లో అప్పుడప్పుడు జరుగుతుండుంది. అది చూశాక రాబోయే రోజుల్లో ఆ ఫ్లాట్ ధర 80 లక్షలకు పడిపోవడం ఖాయమని ఆ కొన్న వ్యక్తికే ముందే అర్థమైపోయింది. అంటే లెక్క ప్రకారం అతనికి 20 లక్షల నష్టం రాబోతోందన్నమాట. ఖచ్చితంగా. ఇక్కడే నాకు విచిత్రమైన ఆలోచన వస్తోంది. ఒకవేళ ఆ ఫ్లాట్ను ముందే ₹1,00,00,000కి ఎవరికైనా అమ్మేసి ధర 80 లక్షలకు పడిపోయాక తిరిగి తక్కువ ధరకు కొనే అవకాశం ఉంటే ఎలా ఉంటుంది? వావ్! ఆలోచన బాగుంది, కానీ బయట మార్కెట్లో అది ప్రాక్టికల్ కాదు కదా. అదే కదా. ఆ 20 లక్షలు డైరెక్ట్గా లాభంగా మారుతాయి. కానీ సాధారణ వ్యాపారాల్లో మన దగ్గర లేని వస్తువుని ముందే అమ్మడం అనేది సాధ్యం కాదు కదా. ఇక్కడ అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బయట రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారాల్లో ఏదైతే అసాధ్యమో, స్టాక్ మార్కెట్లో అది 100% సాధ్యం. ఒక్క నిమిషం. అంటే మన దగ్గర లేని షేర్లను కూడా అమ్మొచ్చా? అవును. మరి ముఖ్యంగా ఫ్యూచర్స్ మరియు ఆప్షన్స్ విభాగంలో ఇది చాలా సాధారణం. దీన్నే టెక్నికల్ భాషలో షార్ట్ సెల్లింగ్ అంటారు. ఓహో, షార్ట్ సెల్లింగ్ అంటే ఇదేనా? కరెక్ట్. అంటే మార్కెట్ పడిపోతుందని ముందే అంచనా వేసి పై స్థాయిలో అమ్మేసి, ధర పడ్డాక కింద తిరిగి కొనుగోలు చేయడమన్నమాట. అంటే మార్కెట్ రక్తమోడుతూ కిందకు పడిపోతున్నప్పుడు కూడా డబ్బులు సంపాదించొచ్చా? ఇది చాలా పవర్ఫుల్ అనిపిస్తోంది. కానీ ఇది క్యాష్ మార్కెట్లో ఎందుకు కుదరదు? ఫ్యూచర్స్లో ఎలా కుదురుతుంది? ఇక్కడే మనం క్యాష్ మరియు డెరివేటివ్స్ అంటే ఫ్యూచర్స్ మధ్య ఉన్న తేడాను గమనించాలి. క్యాష్ మార్కెట్ అనేది ఒక వన్ వే ట్రాఫిక్ లాంటిది. వన్ వే ట్రాఫికా? ఎలా? అంటే అక్కడ మనం ఒక కంపెనీలో వాటాను కొంటున్నాం. కొన్న తర్వాత ఆ కంపెనీ ఎదుగుతుంటేనే, అంటే షేరు ధర ట్రెండ్కి అనుగుణంగా పైకి వెళితేనే లాభం వస్తుంది, పడిపోతే నష్టం. అర్థమైంది. మరి ఫ్యూచర్స్? ఫ్యూచర్స్ అనేది కంపెనీలో వాటా కాదు, అది కేవలం ఇద్దరి మధ్య కుదిరే ఒక ధరలో ఒప్పందం, కాంట్రాక్ట్ అన్నమాట. ఓహో, జస్ట్ ఒక అగ్రిమెంట్ లాంటిదా? అవును. భవిష్యత్తులో ఈ షేరు ధర ఇంత ఉండబోతోంది అని ముందే కుదుర్చుకునే అగ్రిమెంట్. కాబట్టి ఆ అగ్రిమెంట్లో ధర పెరుగుతుందని పందెం వెయ్యొచ్చు, లేదా ధర పడిపోతుందని కూడా పందెం వెయ్యొచ్చు. ఇంట్రెస్టింగ్. అందుకే మార్కెట్ ఆర్థిక మాంద్యంలో అంటే రిసెషన్లో ఉన్నప్పుడు కూడా ఫ్యూచర్స్ ట్రేడర్లు ట్రెండ్ను ఫాలో అవుతూ భారీ లాభాలు గడుస్తుంటారు. క్యాష్ మార్కెట్ వన్ వే ట్రాఫిక్ లాంటిదన్నమాట. ఫ్యూచర్స్ మాత్రం 2 వే రోడ్ లాంటిది. అయితే దీనివల్ల ఎవరైనా ఫ్యూచర్స్ వైపే వెళ్తారు గదా. అసలు క్యాష్ మార్కెట్ ఎందుకు? వన్ వే రోడ్లో ఎందుకు ప్రయాణిస్తారు? భలే ప్రశ్న ఇది. చూడటానికి ఫ్యూచర్స్లో 2 వైపులా అవకాశాలు ఉన్నట్లు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది, నిజవే. కానీ కేవలం దిశను బట్టి మాత్రమే నిర్ణయం తీసుకోలేము కదా. అసలు ఆట మొదలయ్యేది పెట్టుబడి దగ్గర. అంటే ఎంత డబ్బు కావాలి అనే దగ్గర. కరెక్ట్. ఆ ట్రేడ్ చేయడానికి అసలు అకౌంట్లో ఎంత డబ్బుండాలి, మార్కెట్ ఇచ్చే లెవరేజ్ ఎలా పనిచేస్తుంది అనేది లోతుగా విశ్లేషిస్తేనే క్యాష్ మార్కెట్ ఎందుకుందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక్కడే అసలైన మలుపుంది.
దీన్ని అర్థం చేసుకోవడానికి మనం ఒక నిర్దిష్టమైన ఉదాహరణ అంటే గణాంకాలతోనే మాట్లాడుకుందాం. తప్పకుండా. ఇందాక చెప్పినట్టే రిలయన్స్ షేర్లనే తీసుకుందాం. క్యాష్ మార్కెట్లో అయితే ఇష్టం వచ్చినన్ని షేరు కొనొచ్చు, 1, 10 లేదా 100. కానీ ఫ్యూచర్సు మరియు ఆప్షన్స్లో అలా కుదరదు కదా, లాట్ సైజులుంటాయి. అవును, ఒక లాట్గా మాత్రమే కొనాలి. ఉదాహరణకు రిలయన్స్ లాట్ సైజు 250 షేర్లు అనుకుందాం. ఒక షేరు ధర 2800 దగ్గర ఉందనుకుందాం. ఇప్పుడు క్యాష్ మార్కెట్లో ఆ 250 షేర్లు కొనాలంటే 250 ఇంటూ 2800 అంటే అక్షరాల 7 లక్షల రూపాయల పెట్టుబడి పూర్తిగా మన ట్రేడింగ్ అకౌంట్లో ఉండాల్సిందే కదా. అవును, ఆ షేర్లకు పూర్తి యజమాని అవుతున్నారు కాబట్టి ఆ 7 లక్షలు చెల్లించాల్సిందే. కాని అదే ట్రేడ్ను ఫ్యూచర్స్లో చెయ్యాలంటే సీన్ మారిపోతుంది. ఎలా మారుతుంది? ఇక్కడ ట్రేడర్లకు 7 లక్షల రూపాయలు అవసరం లేదు. ఎక్స్చేంజ్ వారు కేవలం 1,54,000 రూపాయలు మార్జిన్గా బ్లాక్ చేస్తారు. ఒక్క నిమిషం, 7 లక్షల విలువైన ట్రేడ్ని కేవలం 1,50,000తోనే చేయొచ్చా? ఖచ్చితంగా. 7 లక్షల రూపాయల విలువైన లావాదేవీని కేవలం 1,54,000తో కంట్రోల్ చేయొచ్చు. దీన్నే లెవరేజ్ అంటారు. ఆగండి. ఎక్స్చేంజ్ వారు ఎందుకంత దయ చూపిస్తున్నారు? వాళ్ళేమైనా అప్పిస్తున్నారా? 7 లక్షల సరుకును 1,50,000కే ఇస్తున్నారంటే మిగతా డబ్బులు ఎవరు కడుతున్నారు? ఇక్కడ లాజికేంటి? మంచి పాయింట్ పట్టుకున్నారు. ఎక్స్చేంజ్ అప్పివ్వడం లేదు. ఇందాక మనం అనుకున్నట్లు ఫ్యూచర్స్ అనేది యాక్చువల్ షేర్లు కాదు, అదొక కాంట్రాక్ట్. అవును, అగ్రిమెంట్ అన్నారు కదా. అంటే నిజంగా 7 లక్షల రూపాయల షేర్లను ఇంటికి తీసుకెళ్లడం లేదు. కేవలం ఆ షేర్ల ధరలో వచ్చే పెరుగుదల లేదా తగ్గుదలను మాత్రమే సెటిల్ చేసుకుంటారు. ఓహో, ధరల వ్యత్యాసం మాత్రమే చూస్తారన్నమాట. అవును, ఒక రోజులో రిలయన్స్ షేరు మహా అయితే ఎంత శాతం పెరుగుతుంది లేదా పడుతుంది? ఒక 5% లేదా 10% అనుకుందాం. సుమారుగా అంతే. ఎక్స్చేంజ్ వాళ్ళు ఆ రిస్క్ ఎంతుందో లెక్క కట్టి రేపు పొద్దున నష్టమొస్తే కట్టడానికి అకౌంట్లో తగినంత డబ్బుందా లేదా అని మాత్రమే చూస్తారు. అర్థమైంది. ఆ డిపాజిట్ మొత్తమే ఈ 1,54,000 అన్నమాట. కరెక్ట్. లాభ నష్టాల మార్పులను కంట్రోల్ చేయడానికి తీసుకునే మార్జిన్ ఇది. అద్భుతం. అంటే పూర్తి డబ్బు పెట్టి వస్తువు కొనకుండా కేవలం దాని ధరలో వచ్చే మార్పున మీద పందెం కాయడానికి ఇచ్చే డిపాజిట్ అన్నమాట. ఫ్యూచర్స్ అంటే ఇదా? మరి ఆప్షన్స్ దగ్గరకొచ్చేసరికి పరిస్థితి ఎలా ఉంటుంది? ఆప్షన్స్ ఇంకా చౌకగా ఉంటాయని విన్నాను. అవును, ఇక్కడే మార్కెట్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. ఉదాహరణకు రిలయన్స్ షేరు పైకి వెళ్తుందని గట్టిగా నమ్ముతున్నారనుకుందాం. దానికి సంబంధించిన కాల్ ఆప్షన్ కొనుగోలు చేయొచ్చు. ఆ ఆప్షన్ ప్రీమియం కేవలం 90 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోందనుకుందాం. లాట్ సైజు 250 షేర్లు కాబట్టి 250 ఇంటూ 90 వేసుకుంటే కేవలం 22,500 అకౌంట్లో ఉంటే చాలు. 7 లక్షలెక్కడా? 1,54,000 ఎక్కడా? కేవలం 22,500 ఎక్కడా? ఇది నమ్మశక్యంగా లేదు గదా. అవును, చాలా తక్కువ కదా. అంటే 7 లక్షలు పెడితే వచ్చే లాభాన్ని ఈ ఆప్షన్స్లో కేవలం 22,000 రూపాయలతోనే సంపాదించొచ్చా? దీన్ని అర్థం చేసుకోవడానికి నాకొక ఐడియా వస్తుంది. ఇది రియల్ ఎస్టేట్లో ఇచ్చే టోకెన్ అడ్వాన్స్ లాంటిదా? ఖచ్చితంగా. పర్ఫెక్ట్ అనాలజీ ఇది. అంటే 1 కోటి రూపాయల భూమి మీద 1,00,000 రూపాయలు నాన్ రీఫండబుల్ టోకెన్ అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నాం అనుకుందాం. ఈలోగా ఆ భూమి పక్కన హైవే పడి ధర 2 కోట్లు అయితే 1 కోటి రూపాయలకే ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకుని భారీ లాభం పొందొచ్చు. ఒకవేళ హైవే ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యి భూమి ధర 50 లక్షలకు పడిపోతే? అప్పుడు మీరు భూమి కొనరు కదా. కొనను, అగ్రిమెంట్ వదిలేస్తాను. అప్పుడు నష్టం కేవలం నేనిచ్చిన ఆ 1,00,000 రూపాయల టోకెన్ అడ్వాన్స్ మాత్రమే. 1 కోటి రూపాయలు సేఫ్ కదా. అక్షరాల అదే లాజిక్ ఇక్కడ ఆప్షన్స్లో పనిచేస్తుంది. ఆప్షన్ బయ్యర్గా చెల్లించే ఆ 90 రూపాయల ప్రీమియమే మీరు చెప్పిన టోకెన్ అడ్వాన్స్. ఓహో. ఒకవేళ అంచనా తప్పి మార్కెట్ రివర్స్ అయితే వచ్చే గరిష్ట నష్టం కేవలం ఆ 22,500 మాత్రమే. అంతకు మించి 1 రూపాయి కూడా అదనంగా పోదు. రిస్క్ ముందే లాక్ అయిపోతుంది. అబ్బా, వింటుంటే ఆప్షన్స్ అంటే ఏదో మ్యాజిక్ మిషన్లాగా రిస్క్ లేని ఆటలాగా అనిపిస్తోంది. కేవలం 25,000తో 7 లక్షల క్రియేట్ చేయొచ్చు, పైగా రిస్క్ కూడా క్యాప్ అయిపోయింది. వినడానికి అలానే ఉంటుంది. ఇక మార్కెట్లో అందరూ ఇదే చెయ్యొచ్చు కదా. ఎక్కడో పెద్ద తేడా కొడుతోంది. నాకొక సందేహం, ఇంత తక్కువ పెట్టుబడితో ట్రేడ్ చేసినప్పుడు ఒకవేళ లాభం వస్తే స్క్రీన్ మీద కనిపించిన డబ్బు మొత్తం నేరుగా జేబులోకొస్తుందా? చాలామంది ఇలానే ఆలోచిస్తారు. ఎవరైనా ఊరికే ఎందుకంత డబ్బిస్తారు? మధ్యలో ట్యాక్సుల రూపంలో ఏమైనా పెద్ద కోత ఉంటుందా? ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది.
చాలామంది ఆప్షన్స్ అనగానే స్క్రీన్ మీద పచ్చరంగులో కనిపించే లాభం చూసి సంబరపడిపోతారు. కానీ తెరవెనక జరిగే పన్నుల నాటకం అర్థం చేసుకోరు. అంటే ట్యాక్స్లు ఎక్కువగానుంటాయి ఆప్షన్స్లో? కాకపోతే మీరు ఊహిస్తున్న దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది ఇక్కడ పరిస్థితి. పన్నులు, ఛార్జీల లెక్కలు చూస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అవునా? అయితే మనం ఇందాక తీసుకున్న రిలయన్స్ ఉదాహరణతోనే లెక్కలు వేద్దాం. 2800కి కొని అంచనా నిజమై ధర 2900కి చేరుకోగానే అమ్మేశాం అనుకుందాం. అంటే ఒక షేరు మీద ₹100 లాభం వచ్చింది. ఆ 250 షేర్లకు గాను స్క్రీన్ మీద మొత్తం గ్రోస్ లాభం 25,000 కనిపిస్తుంది. ఇది క్యాష్లో చేసినా ఫ్యూచర్స్లో చేసినా ఒకటే లాభం చూపిస్తుంది కదా. కానీ చేతికొచ్చే నికర లాభం ఎంత? ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. మొదట డెలివరీ లేదా క్యాష్ సెక్షన్ గురించి చూద్దాం. క్యాష్లో లాభం 25,000 అయినా దీంట్లో ప్రభుత్వానికి కట్టే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ అంటే ఎస్టీటీ చాలా భారీగా ఉంటుంది. ఎంత ఉండొచ్చు సుమారుగా? ఈ ఒక్క ట్రేడ్పై ఎస్టీటీ సుమారు ₹1,425 కోతపడుతుంది. దానికి బ్రోకరేజ్, జీఎస్టీ లాంటి మొత్తం ఛార్జీలు కలుపుకుంటే దాదాపు 1,700 వరకు ఖర్చవుతుంది. వామ్మో, 1,700? అవును. అంటే ఆ 25,000 నుండి ఈ 1,700 తీసేస్తే చేతికి వచ్చే నికర లాభం సుమారు 23,255. దాదాపు 1,700 రూపాయలు కేవలం ఛార్జీల రూపంలోనే గాలిలోకి ఎగిరిపోయాయన్నమాట. మరి ఫ్యూచర్స్ పరిస్థితేంటి? ఫ్యూచర్స్లో మార్కెట్ చాలా ట్రేడర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అదే 25,000 లాభం వస్తే ఇక్కడ ఎస్టీటీ కేవలం ₹72 మాత్రమే పడుతోంది. కేవలం 72? ఎక్కడ 1,400, ఎక్కడ 72? అవును. ఇతర ఛార్జీలన్నీ కలిపినా మొత్తం ₹182 మించవు. అంటే 25,000 లాభంలో కేవలం ₹182 పోను చేతికి సురక్షితంగా సుమారు 24,800 వస్తాయి. అంటే పెట్టుబడి తక్కువ పెట్టడమే కాకుండా ట్యాక్సులు కూడా ఇంత తక్కువ పడుతున్నాయా? ఏంటసలు లాజిక్? ప్రభుత్వం క్యాష్ మార్కెట్లో లావాదేవీలపై ఎందుకంత ఎక్కువ ట్యాక్స్ వేస్తోంది? ఫ్యూచర్స్ను ఎందుకు ఎంకరేజ్ చేస్తోంది? అది సింపుల్ లాజిక్. క్యాష్ మార్కెట్లో షేర్లు కొని వెంటనే అమ్మేయడం వల్ల మార్కెట్లో భారీ వొలటాలిటీ వస్తుంది. ఇంట్రాడే ట్రేడింగ్ వల్ల కదా. కరెక్ట్. ప్రభుత్వం పెట్టుబడిదారులను దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ప్రోత్సహించడానికి షార్ట్ టర్మ్ క్యాష్ ట్రేడింగ్ మీద కాస్త ఎక్కువ భారం వేస్తుంది. డెరివేటివ్స్ అనేవి అసలు పుట్టిందే ట్రేడింగ్ మరియు హెడ్జింగ్ కోసం కదా. కాబట్టి అక్కడ పన్నుల నిర్మాణం చాలా భిన్నంగా, ట్రేడర్లకు అనుకూలంగా ఉంటుంది. అర్థమైంది. మరి ఆప్షన్స్ దగ్గరకు వచ్చేసరికి ఈ వ్యత్యాసం ఇంకా తక్కువగా ఉంటుందని నేను ఊహించచ్చా? ఖచ్చితంగా. మనం ఇందాక మాట్లాడుకున్నట్లు ₹90 ఉన్న ప్రీమియం 190కి పెరిగిందనుకుందాం. ఇక్కడ కూడా పెరిగింది అదే ₹100. కరెక్ట్. పెట్టుబడి కేవలం 22,500. వచ్చిన లాభం 25,000. ఇక్కడ ట్యాక్స్లు మరియు ఛార్జీలు అన్నీ కలిపి కేవలం ₹116 మాత్రమే అవుతాయి. ఫ్యూచర్స్ కంటే కూడా ఆప్షన్స్లో ఛార్జీలు ఇంకా తక్కువ అన్నమాట. మైండ్ బ్లాంక్ అవుతోంది. పెట్టుబడి పెట్టడానికి 22,000 చాలు. పైకి పోయినా కిందకి పోయినా టూవే రోడ్డు. నష్టమొస్తే లిమిటెడ్, లాభం వచ్చినప్పుడు పన్నుల కోత కేవలం ₹116. అవును, అన్నీ పాజిటివ్గానే ఉన్నాయి కదా. మళ్ళీ అదే ప్రశ్న అడుగుతున్నాను. క్యాష్ మార్కెట్లో అంత ట్యాక్సులు కడుతూ 7 లక్షల రూపాయలు ఎవరైనా ఎందుకు బ్లాక్ చేస్తారు? నేనేదో ఒక చాలా ముఖ్యమైన పాయింట్ మిస్ అవుతున్నట్లు అనిపిస్తోంది. అదృశ్యంగా వెనక్కి లాగే శక్తి ఏదో ఇందులో దాగి ఉంది కదా. దయచేసి అదేంటో చెప్పండి. మీరు చాలా షార్ప్గా క్యాచ్ చేశారు. ఇప్పటిదాకా మనం కేవలం డబ్బు, పన్నుల కోణంలోనే చూశాం. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ చాలా అందంగా, లాభసాటిగా కనిపించాయి. అవును. కాని ఈ ట్రేడింగ్ విశ్వంలో వీటన్నింటినీ శాసించే ఒక అదృశ్య శక్తి ఉంది. అదే సమయం, టైం ఫ్యాక్టర్. అయితే దీని అర్థమేమిటి? సమయమా? అంటే టైం ఎలా మారుస్తుంది ఈ ఆటని? టైం ఫ్యాక్టర్ అనేది ఈ విభాగాల మధ్య ఉన్న అతిపెద్ద రాక్షసుడు లేదా మిత్రుడు అని చెప్పొచ్చు. సమయం ఎలా పనిచేస్తుందో తెలిస్తే క్యాష్ మార్కెట్ వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. ఉదాహరణకు క్యాష్ మార్కెట్లో 7 లక్షలు పెట్టి రిలయన్స్ షేర్లు కొన్నాను. దురదృష్టవశాత్తు మార్కెట్ క్రాష్ అయ్యి షేర్ ధర 2,800 నుంచి 2,000కి పడిపోయింది. అప్పుడు సమయం ఎలా హెల్ప్ చేస్తుంది? క్యాష్ మార్కెట్లో ఆ షేర్లకు మీరే యజమాని కదా. ధర పడిపోయినప్పుడు భయపడి అమ్ముకుంటేనే నష్టం, లేదంటే దాన్నలా హోల్డ్ చెయ్యొచ్చు. దీర్ఘకాలం పాటు క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చనమాట. అవును, దానికి ఎలాంటి ఎక్స్పైరీ డేట్ ఉండదు.
5 ఏళ్ల తర్వాత ఆ కంపెనీ పుంజుకుని షేరు ధర 2800 నుండి 5000 అయినప్పుడు ప్రశాంతంగా అమ్ముకోవచ్చు. క్యాష్ మార్కెట్లో సమయం ఒక మిత్రుడు. ఓపిక ఉంటే అది తప్పులను సరిదిద్దుతుంది. ఓహో, అంటే నేను ఒకసారి కొన్నాక ఎప్పుడు అమ్ముకోవాలనేది నా ఇష్టం. రేపు అమ్ముకోవచ్చు, 10 ఏళ్లకైనా అమ్ముకోవచ్చు. ఇది అర్థమైంది. మరి ఫ్యూచర్స్ ఆప్షన్స్లో సమయం ఎందుకు రాక్షసుడవుతుంది? ఎందుకంటే ఆ ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేవి కేవలం కాంట్రాక్ట్లో. ప్రతి కాంట్రాక్ట్కి ఒక ఎక్స్పైరీ లేదా గడువు తేదీ ఉంటుంది. ఉదాహరణకు ఈ నెలాఖరు గురువారమనో అలాగా. ట్రేడ్ తీసుకున్న తర్వాత ఆ ఎక్స్పైరీ డేట్ లోపల మార్కెట్ అనుకున్న దిశలో కదలాలి. ఒకవేళ కొన్న రిలయన్స్ షేరు పైకి వెళ్లలేదు, అలాగని కిందకు పడలేదు, ఒకే దగ్గర స్టక్ అయిపోయిందనుకుందాం. అప్పుడేమవుతుంది? ఎక్స్పైరీ రోజు వచ్చేసరికి ఆ కాంట్రాక్ట్ ముగిసిపోతుంది. క్యాష్ మార్కెట్ లాగా ఇంకో 3 ఏళ్లు వెయిట్ చేస్తాను అంటే కుదరదు. టైం అయిపోతే గేమ్ ఓవర్. ఒక్క నిమిషం. అంటే నేను కొన్న ఆప్షన్ ప్రీమియం 22,500 పరిస్థితి ఏమవుతుంది? మార్కెట్ పైకి వెళ్ళలేదు కాబట్టి నాకు లాభం రాలేదు, కానీ కిందకు పడలేదు కదా. మరి ఆ టోకెన్ అడ్వాన్స్ వెనక్కిచ్చేస్తారా? ఇవ్వరు. అక్షరాలా 0 అయిపోతున్నది. 0 అయిపోతుందా? అవును. ఇక్కడే తీటా లేదా టైం డీకే అనే కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి. ఆప్షన్స్ ట్రేడింగ్లో కొనే ఆ ప్రీమియంలో కొంత భాగం కేవలం సమయానికి సంబంధించిన వాల్యూ అనమాట. ఆటోమేటిక్గా కరిగిపోతూ ఉంటుంది, మంచుగడ్డ కరిగినట్టు. మార్కెట్ ఎటూ కదలకుండా ఉన్నా సరే సమయం గడుస్తున్నందుకు డబ్బులు నష్టపోతూనే ఉంటారు. అదన్మాట అసలు క్యాచ్. ఆప్షన్స్ ట్రేడర్లు కేవలం ధర పెరగడమో తగ్గడమో సరైన అంచనా వేస్తే సరిపోదు కదా. ఆ ధర మార్పనేది ఆ ఎక్స్పైరీ గడువు లోపల జరిగి తీరాలి. ఖచ్చితంగా జరగాలి. వాళ్ళొకవైపు మార్కెట్ డైరెక్షన్తో పోరాడుతూనే మరోవైపు గడియారంతో కూడా పోరాడుతున్నారన్నమాట. ఖచ్చితంగా. అందుకే ఫ్యూచర్స్ ఆప్షన్స్ అనేవి కత్తిమీద సాములాంటివి. ఒక ట్రేడర్కు ఈ మూడింట్లో ఏది ఉత్తమమనేది కేవలం అంచనాల మీద మాత్రమే కాదు, వారి ఆర్థిక సామర్థ్యం మరియు ఆ ఆటను హ్యాండిల్ చేయగల మానసిక బలం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పిక్చర్ మొత్తం చాలా క్లియర్గా అర్థమైంది. సో మనం ఈరోజు ఏం నేర్చుకున్నామో ఒకసారి రివైండ్ చేసుకుంటే, ఒక ట్రేడర్ దగ్గర 7 లక్షల రూపాయల స్తోమత ఉండి రోజు స్క్రీన్ చూసుకుంటూ టెన్షన్ పట్టం ఇస్తం లేక ఎలాంటి ఒత్తిడి లేకుండా ఓపికగా ఉండగలరంటే వారికి క్యాష్ మార్కెట్ బెస్ట్. సమయం వాళ్ళకి అండగా ఉంటుంది. కరెక్ట్. అదే ఒక 1,50,000 రూపాయల మార్జిన్తో మార్కెట్ను నిరంతరం గమనిస్తూ 2 వైపులా అవకాశాలను వెతుకుతూ కాస్త రిస్క్ చేయగలిగే నైపుణ్యముంటే ఫ్యూచర్స్ అనేది సరైన వేదికవుతుంది. ఇక కేవలం 22,500 చిన్న పెట్టుబడితో వస్తే పెద్ద లాభం రావాలి, పోతే ఈ డబ్బు మొత్తం 0 అయిపోయినా పర్వాలేదు, గడియారంతో నేను రేస్ చేయగలను అనే అత్యంత హై రిస్క్ తీసుకోగలవాళ్లు మాత్రమే ఆప్షన్స్ ఎంచుకోవాలి. అంతేనా? అవును. ప్రతి ఒక్కరి పరిస్థితి వేరు. ఇవేవి స్కాములు కావు, అలాగే మ్యాజిక్ మెషీన్లు కావు. వాటి వెనక ఉన్న లెక్కలు, ఆ సమయం ఆడే ఆట తెలిసినప్పుడే మనం సరైన నిర్ణయం తీసుకోగలం. గ్రేట్. ఈరోజు క్యాష్, ఫ్యూచర్స్, ఆప్షన్స్ మధ్య ఉన్న నిజమైన తేడాలను, లోపల దాగి ఉన్న పెట్టుబడి వ్యత్యాసాలను, ఛార్జీల లెక్కలను, అన్నింటికంటే ముఖ్యంగా ఎక్స్పైరీ లేదా సమయం సృష్టించే ఒత్తిడిని చాలా లోతుగా అర్థం చేసుకున్నాం. అవును. ఇవన్నీ ట్రేడింగ్కి ముందే తెలుసుకోవాల్సిన విషయాలు. అయితే ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఒక కొత్త కోణంలోంచి ఒక ఆలోచన వదిలేయాలనుకుంటున్నాను. సాధారణంగా మనం వింటుంటాం ఆప్షన్స్ అనేది ఒక గ్యాంబ్లింగ్ అని, అది చిన్న ట్రేడర్ల పాలిట యమపాశమని. చాలామంది అనే మాటిదే. కానీ వాస్తవానికి ఫైనాన్షియల్ ప్రపంచంలో ఇదొక విచిత్రమైన ఐరనీ. ఈ పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు, ప్రొఫెషనల్స్ ఈ ఆప్షన్స్ను గ్యాంబ్లింగ్ కోసం వాడరు. వారు కొన్న కోట్ల రూపాయల క్యాష్ మార్కెట్ పోర్ట్ఫోలియోను మార్కెట్ క్రాష్ నుండి కాపాడుకోవడానికి ఒక ఇన్సూరెన్స్ పాలసీలాగా వాడుతారు. ఎగ్జాక్ట్లీ. ఏదైతే సాధనం తెలియక వాడితే చిన్న ట్రేడర్లను నాశనం చేస్తుందో, అదే సాధనం సరైన పద్ధతిలో హెడ్జింగ్ కోసం వాడితే పెద్ద ట్రేడర్లకు కవచంలా మారుతుంది. కరెక్ట్గా చెప్పారు. మార్కెట్ మనకు లెవరేజ్ అనే ఆయుధాన్నిచ్చింది. ఆ ఆయుధాన్ని మనం అత్యాశను పెంచుకోవడానికి వాడుతున్నామా, లేక మన సంపదకు రక్షణగా వాడుతున్నామా? తక్కువ పెట్టుబడితో వచ్చే ఆకర్షణీయమైన లాభం ముఖ్యమా, లేక కంటినిండా నిద్రనిచ్చే దీర్ఘకాలిక పెట్టుబడి ముఖ్యమా? మార్కెట్ ఇచ్చే లెవరేజ్ లాభాలను పెంచుతుందా, లేక భయాలను పెంచుతుందా? దీనిపై లోతుగా ఆలోచించండి. మాతో పాటు ఈ అన్వేషణలో భాగమైనందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.